హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శనివారం దశమి. ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు. కర్పూరానికి నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజా పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించడం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది. ఇంట్లో ఆనందము, శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లంతటా వ్యాపించేలా చేయండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని సువాసనను పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రావు. అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలు వెల్లడించింది. ఎన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి. అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా 5 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. ఆ 5 కర్పూరం బిళ్ళలు మీ చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు మీ ఇంటి ముందు బయటకు వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత కర్పూరం బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకును ముక్కలు ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళలను వెలిగించండి. కర్పూరం, బిర్యానీ ఆకులు, పేపర్ మొత్తం పూర్తిగా కాలిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో బూడిదని 3 సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ కనబడకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు శనివారం రోజు సాయంత్రం 7 తర్వాత గుప్పెడు గల్లెలుప్పును ఈ మూలన పెట్టండి చాలు. తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కోటీశ్వరులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి శనివారం రోజు రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి. ఉప్పుతో ఎవరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరులుగా మారిపోతారు. శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. తీరని బాధలు, దారిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటుంటారు పెద్దలు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు.
ఉప్పును వేరే వారికి డైరెక్టుగా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఉప్పు సరిగా తినని వారికి తెలివితేటలు పెరగవు అంటారు డాక్టర్లు. వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారయ్యిందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలోనూ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది డబ్బు సమస్యే. చాలామంది సరిపడా డబ్బును సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుంది. పిల్లల కోసమో వారి భవిష్యత్తు కోసం కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు. కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చయిపోతూ ఉంటుంది. లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు. ఎప్పుడు ధనానికి లోటుగానే ఉంటుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుల పాలైపోతారు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మీకు కూడా డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం 7 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత ఒక పిడికెడు గల్లులుప్పును తీసుకొని పరిహారానికి కేవలం గల్లులుప్పును మాత్రమే వాడాలి. వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు. ముందు గల్లులుప్పును తీసుకుని ఒక బౌల్లో వేయండి. మట్టు బౌల్ కానీ రాగి బౌల్ కానీ ఏదో ఒక బౌల్ను తీసుకుని దానిలో పిడికెడు గల్లులుప్పును వేయండి. తర్వాత ఈ బౌల్లోనే 5 యాలకులను గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీరిపోవాలని మీ సంకల్పం చెప్పుకోండి. సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఉప్పు, యాలకులు ఎంతో శక్తివంతమైనవి. మన బాధలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉన్నది, యాలకులకు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ని, దానిలోని ఉప్పును, యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా మొత్తం 7 శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. శనివారం రాత్రి పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లెలుప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.